చర్చ పెట్టి ఫిబ్రవరిలో చర్చ పెట్టి ఒక 2-3 చర్చల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అయ్యా మరి సమయం అవుతుంది కదా, మరి చర్చకి పిల్లండి, చర్చకి పిలిచి మా సమస్యలు పరిష్కరించండి. జనవరి నెలలో సీడీఎంఏ కలిస్తే పండగ తర్వాత మీకు చర్చలు ఏర్పాటు చేస్తాం. పండగ కదా, పండగ ముందు ఆఫీసర్లందరికీ పనులు ఉంటాయి. ప్రెస్ వచ్చారు కాబట్టి వాళ్ళకి వాయిస్తుందా. నగరమంతా నీళ్లు, నగరమంతా నీళ్లు, నగరమంతా నీళ్లు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ. నగరమంతా నీళ్లు, నగరమంతా నీళ్లు, నగరమంతా నీళ్లు. వర్ధిల్లాలి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఈరోజు ఈ ధర్నా చౌక్ లో కార్మికుల సమస్యల మీద ఈ రోజు నుంచి ఆరంభం చేస్తున్నాం సమ్మె అనేది. ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని సమస్యలు కానీ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మా మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే అందరికీ కూడా జీతాలు చెల్లించాలని, ఇంతకు ముందు జరిగిన సమ్మెలో ఇంజనీరింగ్ కార్మికులకు దశాబ్దాల కాలం నుంచి కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు దగ్గర 10 సార్లు గవర్నమెంట్ తో చర్చలు జరిపినప్పుడు కూడా మేము ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. కానీ వాళ్ళు దీన్ని నిదానం చేస్తూ వచ్చారు. కాబట్టి మేము ఈ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ తరఫున రాష్ట్రంలోని 126 మున్సిపాలిటీలు ఈ సమ్మెకు పిలుపునివ్వడం, రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నుంచి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతోంది. మేము ఈ సమ్మెను దశల వారీగా ముందరు తీసుకువెళ్ళి మా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోగలిగే ఎడల మా ఇంజనీరింగ్ విభాగంలో అయినటువంటి ముఖ్యమైనటువంటి వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ పూర్తిగా ఆఫ్ చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రానున్న ఎండాకాలం, ఇప్పుడు జరుగుతున్న ఎండాకాలంలో ప్రజల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని మేము ఇంతవరకు నిదానం చేసుకుంటూ వచ్చాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా చులకనగా తీసుకొని మమ్మల్ని ఖాతరు చేయకపోవడం వల్ల మాకు ఇంక అత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఈ సమ్మెకు పూనుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లోని టోటల్ 126 మున్సిపాలిటీలను కార్మికులందరికీ కూడా జీతభత్యాలు చెల్లించాలని, లేదంటే సమస్యను ఇంకా ఉధృతం చేస్తామని, మాకు కలిసి వచ్చే సంఘాలతో దీన్ని ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఇట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె కోటేశ్వర్ గౌడ్. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్స్ తరఫున విజయవాడ నగర కమిటీ తరఫున మరి ధర్నా చౌక్ లో ఈ దినం మరి నిరవధిక సమ్మెలో భాగంగా ఈ మొదటి రోజు వెహికల్ డిపో మెకానిక్లు, అలాగే పార్క్ సెక్షన్ కార్మికులు, అలాగే స్ట్రీట్ లైట్ కార్మికులు, వాటర్ సప్లై, యూజీడీ కార్మికులు, అనేకమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఈ దినములో నిరవధిక సమ్మెలో భాగంగా మేమందరం కూడా ఉన్నటువంటి కార్మికులు కొంతమేరకు ఇవాళ పాల్గొనడం జరిగింది. రానున్న దినాల్లో మాకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్
నాన్ టెక్నికల్, టెక్నికల్ అనేటటువంటి విధానంలో మేము డిమాండ్ చేస్తుండగా టెక్నికల్ కార్మికులకి 29,200, నాన్ టెక్నికల్ కార్మికులకి 24,500 రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మాకు కోల్పోయి ఉన్నాము. మేమందరం కూడా ప్రభుత్వ పథకాలు పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, తక్షణమే పర్మనెంట్ చేయాలని, సంక్షేమ పథకాలు అందియాలని, ఈ రోజు నిత్యావసర వస్తువులు అలాగే పప్పులు, ఉప్పులు, నూనెలు, అలాగే కరెంటు బిల్లులు, ఇంటద్దెలు అన్ని కూడా పెరిగిపోయినటువంటి దినాల్లో ఉండగా తండ్రి అవి మేమందరం కూడా కలిసి ఈ విధంగా కోరుకుంటున్నామండి. లేని పక్షంలో ఇంకను మంచినీళ్లు అలాగే స్ట్రీట్ లైట్ ఆపివేసి మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి నిరవధిక సమ్మెలో ఉధృతం చేసే విధంగా మేము పూనుకుంటామని తెలియపరుచుకుంటూ విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడు